హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వర్జీనియా వుల్ఫ్ రాసిన వన్ ఆఫ్ ద మేజర్ వర్క్స్లో నుండి ఒక వర్క్ ఆర్లాండో గురించి తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, దీనిని 11th October 1928లో పబ్లిష్ చేశారు. ఇది ఒక ఫెంటాస్టిక్ హిస్టారికల్ బయోగ్రఫీ. దీనిని వర్జీనియా వుల్ఫ్ వీటా సాక్విలెవిట్ కోసం రాసింది. ఈమె వుల్ఫ్ యొక్క లవర్. ఇద్దరు ఫీమేల్స్ అయినప్పటికీ వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండేది. వీరిద్దరూ బ్లూమ్స్బెరీ గ్రూప్కి చెందినవారు. బ్లూమ్స్బెరీ గ్రూప్ గురించి తెలుసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే, వర్జీనియా వుల్ఫ్ ఇంకా కొంతమంది ఇంటెలెక్చువల్స్ని తీసుకొని ఈ గ్రూప్ తయారైంది. ఈ గ్రూప్ ఎక్కువగా లిబరల్ ఇంకా సెక్సువల్ వ్యూస్ గురించి గుర్తించబడుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఆర్లాండో వర్జీనియా వుల్ఫ్ యొక్క 6th మేజర్ వర్క్. ఈ స్టోరీ ఆర్లాండో 300 సంవత్సరాలు నడుస్తుంది. అంటే 1588 నుండి 1928 దాకా. 300 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇతని వయసు, అంటే ఆర్లాండో వయసు మాత్రం 36 మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ 36 ఇయర్స్లోనే ఇతను మెన్ నుండి ఉమెన్గా మారతాడు. ఇప్పుడు దీని స్టోరీలోకి వెళ్దాం. ఈ స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. రెడ్ చీక్స్, వైట్ టీత్ అండ్ యారో లైక్ నోస్ ఇంకా డార్క్ హెయిర్ ఉన్న ఒక 16 ఇయర్స్ అబ్బాయి. అతని పేరు ఆర్లాండో. ఏంటి, ఒక అబ్బాయి ఇంట్రొడక్షన్ ఒక అమ్మాయిలాగా ఎంత బ్యూటిఫుల్గా ఇస్తున్నారు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ నావెల్. దేంట్లోనైతే ఒక అబ్బాయిని అమ్మాయిలాగా ఎంత బ్యూటిఫుల్గా వర్ణించారు. ఈ ఆర్లాండో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. అయితే ఇతను వాళ్ళ ఫాదర్ ఇంకా గ్రాండ్ ఫాదర్ ఏదైతే వర్క్ చేసేవారో మూర్స్ ఒక హెడ్స్ని కట్ చేయడం, అదే పని ఇతను కూడా చేస్తూ ఉంటాడు. మూర్స్ అంటే కొండ ప్రాంతాలలో మొలిచే దట్టమైన గడ్డి. ఇతను చాలా యంగ్ అయినప్పటికీ అడ్వెంచర్స్కి వెళ్ళాలని ఉండేది వరల్డ్ మొత్తం, వీళ్ళ ఫ్యామిలీ లాగా. ఇతను ఒకసారి అడవిలోకి వెళ్ళి పోయిటరీ రాస్తూ రాస్తూ అలాగే నిద్రపోతాడు. అయితే అక్కడికి క్వీన్ ఎలిజబెత్ వస్తూ ఉంటుంది. క్వీన్స్ అంటే మామూలుగా రారు కదా, ట్రంప్లెట్స్ని ప్లే చేస్తూ వస్తుంది. ఆ సౌండ్కి ఆర్లాండో నిద్ర లేచి తొందరగా ఇంటి వైపు పరిగెడతాడు. రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్లో వచ్చేస్తాడు. అయితే క్వీన్ ఎలిజబెత్ ఇతన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది, అతని యూత్కి ఇంకా ఇన్నోసెన్స్కి. ఇంకా అతనికి ఒక పెద్ద ఇంటిని కట్టించి గిఫ్ట్గా ఇస్తుంది. దీని తర్వాత 2 ఇయర్స్కి అతన్ని కోర్టుకి పిలిపిస్తుంది. పిలిపించాక అతనికి ఒక రింగ్ తొడిగి అతన్ని లవర్గా చేసుకుంటుంది. అతనికి కావాల్సిన వెల్త్ ఇంకా స్టేటస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇస్తుంది. అతన్ని ఒక స్టీవర్డ్ ఇంకా ట్రెషరర్గా కూడా చేస్తుంది. కానీ ఒకసారి ఆర్లాండో ఒక యంగ్ గర్ల్ని కిస్ చేయడం చూసి చాలా కోపడుతుంది క్వీన్ ఎలిజబెత్. ఆమె చేతిలో ఏదైతే స్వార్డ్ ఉందో దాంతోనే దాన్ని పడగొడుతుంది. దీని తర్వాత ఆర్లాండో కొన్ని రోజులు కింది స్థాయి వారితో గడుపుతాడు. ఇంకా రోజు పబ్స్కి వెళ్ళడం, యంగ్ ఉమెన్తో గడపడం చేసేవాడు. కొద్ది కాలానికి ఈ లైఫ్ స్టైల్తో కూడా అతను అలసిపోతాడు. మళ్ళా కోర్టుకి రిటర్న్లో వస్తాడు. అయితే ఇతను రిటర్న్లో వచ్చేటప్పటికి క్వీన్ ఎలిజబెత్ చనిపోతుంది. ఇతను ఈసారి కింగ్ జేమ్స్ I యొక్క నాయకత్వంలో చాలా మంది ప్రిటీ ఇంకా వెల్తీ ఉమెన్ని డేట్ చేస్తాడు. వారిలో ఇతనికి క్లోరిండా, ఫావిలా ఇంకా యూప్రోసిన్ ఇతనికి నచ్చుతారు. వారిలో యూప్రోసిన్తో ఇతను ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. అది వింటర్, చాలా చలిగా ఉంటుంది. అయితే కింగ్ జేమ్స్ ఆ గడ్డగట్టిన రివర్ని ఒక కార్నివల్ సీన్ లాగా మారుస్తాడు. ఒక రోజు రాత్రి అక్కడ ఒక వ్యక్తి ఆర్లాండో పక్క నుండి స్కేటింగ్ చేస్తూ వెళ్తారు. అయితే అది ఒక అబ్బాయా లేకపోతే అమ్మాయి అనేది అతనికి క్లారిటీ లేదు, కానీ చాలా అట్రాక్ట్ అయిపోతాడు. అయితే అతనికి తెలిసింది ఏంటంటే ఆమె ఒక రష్యన్ ప్రిన్సెస్, ఆమె పేరు షాషా. అయితే అక్కడ ఉన్న వాటిలో ఆర్లాండోకి మాత్రమే ఫ్లూయెంట్గా ఫ్రెంచ్ వస్తుంది. కాబట్టి షాషా ఎక్కువగా ఆర్లాండోతో మాట్లాడేది. ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు, లవర్స్గా మారిపోతారు. అయితే ఒకరోజు ఆర్లాండో షాషాని రష్యన్ సేలర్ ఒక కాలిపై కూర్చొని ఉండడం చూస్తాడు. దాంతో చాలా కోపడతాడు. అయితే షాషా అంటుంది, నువ్వు అనుకునేది ఏమీ లేదు, అదంతా అబద్ధం, నేను నిజం చెప్తున్నాను నమ్ము అని అతనికి నచ్చ చెప్పుకుంటుంది. దీని తర్వాత వాళ్ళు ఆ రాత్రి లండన్ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆర్లాండో ఆమె కోసం చాలా వెయిట్ చేస్తాడు. అయినా ఆమె రాకపోవడంతో
ఆర్లాండో తొందరగా ఆ రివర్ దగ్గరికి వెళ్తాడు. మంచుగడ్డలు ముక్కలు ముక్కలుగా అవుతాయి. వందల మంది ఆ మంచుగడ్డపై ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్లాండో రష్యన్ షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తాడు. అంటే షాషా ఆ రష్యన్ షిప్ లో వెళ్ళిపోతుంది అని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం తెలుసుకుంది చాప్టర్ 1. ఇందులో మొత్తం ఆర్లాండోలో 6 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చాప్టర్ 2 గురించి తెలుసుకుందాం. షాషా అతన్ని వదిలి వెళ్ళిపోయాక ఆర్లాండో కోర్ట్ నుండి తీసేయబడతాడు. ఒకరోజు జూన్ మార్నింగ్ అతను లేవలేకపోతాడు. 7 days దాకా అతను ట్రాన్స్లోనే ఉండిపోతాడు. మొత్తానికి 7 days తర్వాత ఇతను నిద్రలో నుంచి లేస్తాడు. కాస్త పాస్ట్ని మర్చిపోతాడు. ఇంకా ఇతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. తనను తానే 365 రూమ్స్ ఇంకా 52 స్టేర్ కేసెస్ అంటే మెట్లు ఉన్న ఒక ఇంట్లో బంధించుకుంటాడు. మొత్తం కాన్సన్ట్రేషన్ రైటింగ్స్ పైనే పెట్టాలని డిసైడ్ చేసుకుంటాడు. ఇతను ఇంటికి ఎవరికి రానిచ్చేవాడు కాదు, కానీ నిగ్రిని మాత్రం ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇతను ఒక ఫేమస్ పోయెట్. ఇతను ఎంత ఎంటర్టైనింగ్ అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం చాలా ఉండేది. అయితే నిగ్రిన్ మళ్ళా రిటర్న్లో అతని ఇంటికి వెళ్ళాక ఇతను ఆర్లాండోపై ఒక ప్యారడీ రాస్తాడు. ప్యారడీ అంటే ఒక స్క్రిప్ట్ని కాపీ చేసి కామెడీ లేదా ఫన్నీ వేలో రాయడం. అయితే ఇతను ఎలా రాస్తాడంటే, ఒక రిచ్ నోబుల్ మ్యాన్ 365 రూమ్స్ ఇంకా 52 స్టేర్ కేసెస్ ఉన్న ఒక ఇంట్లో తనని తానే బందీ చేసుకున్నాడు అని రాస్తాడు. దీంతో ఆర్లాండో యొక్క మనసు మళ్ళా విరిగిపోతుంది. ఆర్లాండో అతను రాసుకున్న అన్ని పోయమ్స్ ఇంకా డ్రామాస్ని అన్నిటినీ కాల్చేస్తాడు, ఒక్క పోయం తప్ప. దాని పేరు ద ఓక్ ట్రీ. ఇప్పుడు ఇతని వయసు 30 సంవత్సరాలు. ఆర్లాండో ఈసారి అతని ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ని రీఫర్నిష్ చేయించాలి అనుకుంటాడు. అతను అనుకున్నట్టే అన్ని రూమ్స్ని రీఫర్నిష్ చేస్తాడు. ఇంకా నైబర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. అయితే ఒకరోజు అతని కిటికీలో నుండి అతని ఇంటి కోర్ట్యార్డ్లో ఎవరో ఒక ఆమె గుర్రంపై కూర్చొని ఉండగా చూస్తాడు. ఆమె ఎవరంటే రొమానియాకి చెందిన ఆర్క్ డచెస్ హ్యారిట్. ఆర్లాండో ఆమెతో మాట్లాడతాడు కూడా. అయితే ఈమె ఫిగర్ ఆర్లాండోకి చాలా సెడక్టివ్గా కనిపిస్తుంది. దీంతో అతను ఇంగ్లాండ్కి పారిపోతాడు, మళ్ళీ ఎఫ్ఐఆర్లో ఎక్కడ పడతాను అని. ఇప్పటిదాకా విన్నది చాప్టర్ 2. ఇప్పుడు చాప్టర్ 3లోకి ఎంటర్ అవుతాం. ఈసారి కింగ్ చార్లెస్ II నాయకత్వంలో ఆర్లాండో కాన్స్టాంటినోపుల్కి పంపబడతాడు అంబాసిడర్ లాగా. ఇప్పుడున్న ప్రెజెంట్ టైంలో ఈ కాన్స్టాంటినోపుల్ యొక్క కొత్త పేరు ఏంటంటే ఇస్తాన్బుల్. ఇది టర్కీలోనిది. అయితే అక్కడ ఆర్లాండో చేసిన మంచి పనులకి కింగ్ ఆర్లాండోని ఒక డ్యూక్గా చేస్తాడు. అయితే ఒక రోజు రాత్రి కొంతమంది ఆర్లాండో అతని బాల్కనీలో నుండి ఒక తాడిని కిందికి వేసి ఒక ఉమెన్ని పైకి లాగడం చూస్తారు. ఇంకా ఆమెని ఆర్లాండో చాలా ప్యాషనెట్గా హగ్ చేసుకోవడం కూడా చూస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్లాండో ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆర్లాండో తప్ప ఆ రూమ్లో ఎవ్వరూ ఉండరు. ఇంకా ఈ ఆర్లాండో ట్రాన్స్లో ఉంటాడు. ఆర్లాండో యొక్క డెస్క్ పై ఆర్లాండోకి ఇంకా రోజీనా పిపెటాకి సంబంధించిన ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా చూస్తారు. ఈ రోజీనా పిపెటా ఎవరంటే ఒక స్పానిష్ డాన్సర్. అదే రోజు టర్కీలో తిరుగుబాటు జరుగుతుంది. చాలా మంది ఫారినర్స్ ఆ తిరుగుబాటులో భాగంగా చంపబడతారు. కొంతమంది టర్క్స్ అన్ని బద్దలు కొట్టుకుంటూ ఆర్లాండో రూమ్లోకి వస్తారు. అప్పటికి ఆర్లాండో ఇంకా ట్రాన్స్లోనే ఉండడంతో వాళ్ళంతా అతను చనిపోయాడు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీని తర్వాత అక్కడికి 3 ఫిగర్స్ వస్తారు. వాళ్ళు ఎవరంటే లేడీ ఆఫ్ ప్యూరిటీ, లేడీ ఆఫ్ చాస్టిటీ, లేడీ ఆఫ్ మోడెస్టీ. వీళ్ళు ముగ్గురు ఆర్లాండో యొక్క బాడీ చుట్టూ తిరుగుతూ అతన్ని క్లెయిమ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ట్రంపెట్ ప్లే చేస్తూ ట్రూత్ కూడా వస్తుంది. ట్రూత్ వచ్చి క్లెయిమ్ చేయడంతో వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత 7 daysకి ఆర్లాండో నిద్రలో నుండి లేస్తుంది. అంటే ఇప్పుడు ఆర్లాండో మెన్ నుండి ఉమెన్ లా మారిపోతుంది. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేకెడ్గా ఉంటుంది. ఆ బాడీతో ఆమె అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కువ రోజులు ఏం పట్టదు. ఆమె తొందరగానే ఆ బాడీతోటి అడ్జస్ట్ అయిపోతుంది. దీని తర్వాత ఆర్లాండో రుస్తుమ్ అనే ఒక జిప్సీతో కలిసి
చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఇక్కడ జిప్సీ అంటే ఒక ట్రావెలర్ అని అర్థం. ఇంకా ఈ రుస్తుం ట్రైబ్లో జాయిన్ కూడా అవుతుంది. ఈమె అక్కడ నేచర్లో కలిసిపోయినట్టుగా, నేచర్లో ఒక భాగంగా ఫీల్ అవుతుంది. కానీ జిప్సీస్ మాత్రం ఆమెని నమ్మరు. ఎందుకంటే ఈమె హౌజెస్, బెడ్రూమ్స్ ఇంకా నేచర్ అనే విచిత్రమైన వాటికి వాల్యూ ఇస్తుందని. దీంతో ఆర్లాండో మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళాలని అనుకుంటుంది. ఇక్కడితో చాప్టర్ 3 కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాప్టర్ 4లోకి ఎంటర్ అవుదాం. ఈమె ఆ రుస్తుం ట్రైబ్ని వదిలిపెట్టాక ఈమె ఒక ఉమెన్ లాగా మారింది కాబట్టి ఫస్ట్ ఈమె ఉమెన్స్ యొక్క డ్రెస్సెస్ని కొనుక్కుంటుంది. తర్వాత అడవ ప్రయాణం ద్వారా ఇంగ్లాండ్కి వస్తూ ఉంటుంది. అయితే ఈమె వచ్చే షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ యొక్క కెప్టెన్ తోటి చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఫైనల్లీ ఒక ఉమెన్లా ఉంటే ఎలా ఉంటుందో ఈమె ఫీల్ అవుతుంది. కానీ ఏ జెండర్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుందో డిసైడ్ చేయలేకపోతుంది. ఇంకా ఆమెకి ఒక మెన్ ప్రొటెక్షన్ కావాల్సి ఉంటుందని అనుకుంటుంది. ఇప్పుడు ఇది లేట్ 17th సెంచరీ. ఇంగ్లాండ్కి వస్తుంది. వచ్చాక అక్కడ చాలా కాఫీ హౌసెస్ ఓపెన్ కావడం చూస్తుంది. ఇంటికి వచ్చాక ఆమెకి తెలిసింది ఏంటంటే ఆమెపై చాలా ఛార్జెస్ పడ్డాయి. ఇంకా లాసూట్స్ కూడా వచ్చాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆమెకి ప్రాపర్టీపై ఎటువంటి రైట్స్ లేవు. రెండవది ఉమెన్ కాబట్టి ప్రాపర్టీపై ఏ రైట్స్ ఉండవు. ఇంకా మూడవది ఏంటంటే ఆర్లాండో డ్యూక్గా ఉన్నప్పుడు రోసినా పిపెటాతో పడుకుంటాడు. దాంతో ఆమెకి 3 సన్స్ పుడతారు. వాళ్ళు అతని ఆస్తిపై క్లెయిమ్ చేసి దానిపై కేసు పెడతారు. దీని తర్వాత ఆర్లాండో మరోసారి ఆర్క్ డచెస్ హ్యారెట్ని చూస్తుంది. కానీ ఆమెకి తెలిసింది ఏంటంటే హ్యారెట్ ఉమెన్ కాదు, ఒక మెన్, ఆర్క్ డ్యూక్ హ్యారీ అని. అయితే హ్యారీ ఆర్లాండోకి ప్రపోజ్ చేస్తాడు. కానీ హ్యారీ ఆర్లాండోకి చాలా స్లోగా ఇంకా బోరింగ్గా అనిపిస్తాడు మ్యారేజ్ చేసుకోవడానికి. దీని తర్వాత ఆర్లాండో 18th సెంచరీ ఫేమస్ పోయిట్స్ లైక్ ఎడిసన్, డ్రైడెన్, పోప్తో గడుపుతుంది కొద్ది రోజులు. వీళ్ళు కూడా బోర్ అనిపించడంతో మళ్ళీ ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఒకరోజు ఆర్లాండో మెన్స్ క్లాత్స్ తొడిగి లండన్కి వెళ్తుంది. అక్కడ బ్యూటిఫుల్ ఉమెన్స్ బెంచ్పై కూర్చొని ఉండడం చూస్తుంది. అందులో నుండి ఒక బ్యూటిఫుల్ ఉమెన్, ఆమె పేరు నెల్. ఆమె ఒక ప్రాస్టిట్యూట్. ఈమె ఆర్లాండోని ఒక రెంటెడ్ రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. అయితే ఆర్లాండో ఆమెను చూసి జాలి పడుతుంది. ఇంకా నేను ఉమెన్ని అని రివీల్ చేసేస్తుంది. అయితే నెల్లి బిగ్గరగా నవ్వుతూ నేను కూడా ఇవాళ మెన్స్ మూడ్లో లేనని సంతోషంగా చెప్తుంది. ఇలా ఆర్లాండో అందరూ ప్రాస్టిట్యూట్స్తో ఇంటరాక్ట్ చేస్తుంది. అందరూ వారి స్టోరీస్ని ఆర్లాండోకి చెప్తారు. ఆర్లాండోకి ఇది చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఆమె సందర్భాన్ని బట్టి ఆమె జెండర్ని చేంజ్ చేస్తూ క్లాత్ని వేసేది. అయితే ఒకసారి ఆర్లాండో లండన్లో మేఘాలని మూవ్ కావడం చూస్తుంది. దాని అర్థం ఏంటంటే 18th సెంచరీ ఎండ్ అయ్యి 19th సెంచరీ స్టార్ట్ అవుతుందని అర్థం. ఇలా చాప్టర్ 4 కూడా అయిపోయి చాప్టర్ 5 స్టార్ట్ అవుతుంది. 19th సెంచరీలో ఆర్లాండోతో ఒక మేడ్ ఇలా చెప్తుంది, క్వీన్ విక్టోరియా ఎన్నడూ లేనిది క్రినోలైన్ ఎందుకు దొరికిందో తెలుసా? ఆమె ప్రెగ్నెన్సీని దాచేందుకు అని చెప్తుంది. ఇక్కడ క్రినోలైన్ అంటే ఒక రకమైన డ్రెస్. ఇది విని ఆర్లాండో నేను కూడా ఏదో ఒక రోజు ప్రెగ్నెంట్ని అవుతాను కదా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆర్లాండో ఏజ్ 32. ఆమె బయటికి నేచర్లోకి వస్తుంది. తనని తానే నేచర్స్ బ్రైడ్గా అనుకుంటుంది. తన ఫింగర్కి ఉన్న రింగ్ని చూసి తన పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది. ఆ రింగ్ క్వీన్ ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆర్లాండోకి ఇస్తుంది మెన్గా ఉన్నప్పుడు. దీని తర్వాత ఆమెకి కాబోయే హస్బెండ్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే అనుకోకుండా స్లిప్ అయ్యి కింద పడుతుంది. అది చూసిన ఒక వ్యక్తి, షెల్ అతని పేరు, అక్కడికి హార్స్ పై వస్తాడు. ఆమెతో మాట్లాడతాడు. అయితే 2 నిమిషాల్లోనే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు, ప్రేమలో పడతారు. అప్పుడే ఆర్లాండోకి ఒక లెటర్ వస్తుంది క్వీన్ విక్టోరియా నుండి. అందులో ఏముంటుందంటే అతనిపై ఉన్న ఛార్జెస్ అన్నీ సెటిల్ అయ్యాయి. అతన్ని టర్కిష్ మ్యారేజ్ ఏదైతే ఉందో
మెన్ లాగా ఉన్నప్పుడు అది రీయూనిఫైడ్ చేయబడింది. కాబట్టి అతని సన్స్ ఇప్పుడు ఆస్తిపై క్లెయిమ్ చేయలేరు. ఇంకా అతని సెక్స్ ఫీమేల్ అని డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మేలా ఫీమేలా అని వారికి డౌట్ ఉంది కాబట్టి. ఆర్లాండో ఇంకా షెల్ విషయానికి వస్తే వీళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఒక ఉమెన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ షెల్కి ఉన్నందుకు, ఇంకా మెన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆర్లాండోకి ఉన్నందుకు. కానీ షెల్ ఒక సీమెన్ కాబట్టి గాలి దిశ మారగానే సముద్ర ప్రయాణానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి షెల్ ఇంకా ఆర్లాండో ఇద్దరు ఇంటికి పరిగెడతారు. ఒక సర్వెంట్ వీళ్ళ మ్యారేజ్ చేస్తుంది. వీళ్ళ మ్యారేజ్ చాలా హడావుడిగా జరిగిన ఒక రొమాంటిక్ సెరమనీగా మారుతుంది. దీని తర్వాత షెల్ ఆర్లాండోని వదిలి హార్స్పై సముద్రంలో ఉన్న అతని షిప్ వైపు ప్రయాణిస్తాడు. ఆర్లాండో ఫింగర్కి ఉన్న రింగ్ని చూస్తుంది. ఇంటి లోపలికి వెళ్తుంది. ఇలా చాప్టర్ 5 కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చాప్టర్ 6లోకి వెళ్దాం. చాప్టర్ 6లో ఆర్లాండో యొక్క ద ఓక్ ట్రీ ఫినిష్ అవుతుంది. లండన్కి రీడర్స్ కోసం వస్తుంది. అక్కడ అనుకోకుండా నిగ్రిన్ని మరోసారి కలుస్తుంది. ఈ నిగ్రిన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇప్పుడు మోస్ట్ ఎమినెంట్ విక్టోరియన్ క్రిటిక్. అయితే వీళ్ళిద్దరు కలిసి అక్కడ లంచ్ చేస్తారు. లంచ్ చేసే టైంలో ఇలా అంటాడు, ఎలిజబెథన్ ఏజ్తో పాటు గొప్ప గొప్ప రైటింగ్స్ కూడా ఎండ్ అయ్యాయి. షేక్స్పియర్, మార్లో, డ్రైడన్ ఇంకా పోప్ చాలా బెస్ట్ ఉండే. ఇప్పుడు ఉన్న ఆథర్స్ అందరూ కేవలం మనీ కోసం మాత్రమే రాస్తున్నారు అని అంటాడు. ఓర్లాండో ఆ పోయంని ద ఓక్ ట్రీని దాచిపెట్టాలనుకుంటుంది. కానీ అనుకోకుండా నిగ్రిన్ దాన్ని చూసి ఇలా ఇవ్వు చదువుతాను అని అడుగుతాడు. ఆ పోయంని చదివాక నిగ్రిన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆమెని చాలా గొప్పగా పొగుడతాడు. నువ్వు రాసిన వర్క్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అని. ఇంకా ఈ పోయంని నీకు కుదిరినంత తొందరగా పబ్లిష్ చేయి, నిజం చెప్తున్నాను, ప్రామిస్, దీనికి మాత్రం ఖచ్చితంగా సూపర్ రివ్యూస్ వస్తాయని అంటాడు. ఇప్పుడు ఇది 1901. క్వీన్ విక్టోరియా నుండి కింగ్ ఎడ్వర్డ్ 11 థ్రోన్ పైకి వస్తాడు. ప్రపంచం మొత్తం చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది. సడన్గా ఒక లైట్ చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది. ఆర్లాండో హెడ్పై 10 టైమ్స్ తట్టబడుతుంది. ఇప్పుడు ఇది అక్టోబర్ 11, 1928 థర్స్డే 10 AM. ఆర్లాండో ప్రెజెంట్లో ఇరుక్కుపోతుంది. ఇప్పుడు ఆమె వయసు 36. ఆర్లాండో స్టోర్కి వెళ్తుంది. ఆ స్టోర్లో ఆర్లాండోకి ఒక సెంట్ స్మెల్ వస్తుంది. అది షాషా వాడే సెంట్ స్మెల్ లాగా ఉంటుంది. దీంతో ఆర్లాండో వెనక్కి మళ్ళీ చూస్తే షాషా స్టోర్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. కానీ అది షాషా కాదు, అది ఒక ఇల్యూషన్. ఎందుకంటే పక్కనే ఒక వ్యక్తి క్యాండిల్ని వెలిగిస్తాడు. అయితే ఆ క్యాండిల్ స్మెల్ షాషా వాడే సెంట్ యొక్క స్మెల్ లాగా ఉంటుంది. దాంతో ఆర్లాండో నిజంగానే షాషా వస్తుందని ఇల్లుస్ట్రేట్ చేసుకుంటుంది. దీని తర్వాత ఆమె కార్లో ఇంటికి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి క్లాక్ తట్టబడుతుంది ఆర్లాండో తలపై. కానీ ఈసారి 11 టైమ్స్ తట్టబడుతుంది. మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇంటికి డ్రైవింగ్ చేస్తూ వస్తున్న ఆర్లాండో ఆమెలో ఉన్న అన్ని పాత్రలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎలా అంటే ఒక యంగ్ బాయ్ క్వీన్ ఎలిజబెత్ని కలవడం, అంబాసిడర్గా, ఒక జిప్సీగా, లేడీగా, ఇంకా ఒక ఉమెన్గా లవ్లో పడడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆమెలో ఒక భాగం కాబట్టి. ఇప్పుడు ఆమె వర్క్ ద ఓక్ ట్రీ కంప్లీట్ అయింది. ప్రెజెంట్ ఏదైతే ఉందో అది మిడ్ నైట్. ఈ ప్రెజెంట్ ఆమెని భయపెడుతుంది. ఆమె రాసిన ద ఓక్ ట్రీ పూడ్చిపెట్టేందుకు బయటికి వెళ్తుంది. కానీ అలా చేయడం ఇష్టం లేక పూడ్చిపెట్టదు. వెనక్కి తిరిగి ఆమె ఇంటిని చూస్తుంది. చూసి ఇలా అనుకుంటుంది, ఈ ఇల్లు నాకు నా హిస్టరీకి సంబంధించింది అని. ఇంకా ఆమె హస్బెండ్ వస్తున్నాడని ఊహించుకుంటూ ఆమె హస్బెండ్ సేఫ్గానే ఉన్నాడని అతని పేరు గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. దీని తర్వాత డెడ్ క్వీన్ ఎలిజబెత్ ఆమె ఇంటికి రావడం ఊహించుకుంటుంది. అప్పుడే ఏరోప్లేన్ సౌండ్ విని ఆకాశం వైపు చూస్తుంది. ఇలా అనుకుంటుంది, నా హస్బెండ్ ఫైన్గానే ఉన్నాడు, ఇప్పుడు సీ కెప్టెన్ అయ్యాడు, ఇంటికి వస్తున్నాడు అని. అప్పుడే ఒక వైల్డ్ బర్డ్ ఆమె పైనుండి వెళ్తుంది. క్లాక్ మిడ్ నైట్ని స్ట్రైక్ చేస్తుంది. స్టోరీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇలా ఈ బయోగ్రఫీ ఎండ్ అయిపోతుంది.